'బీబీ జోడీ సీజన్ 2' వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు ఇస్తున్నారు? కళ్యాణ్, తనుజ, రీతు, డీమన్ పవన్. వీళ్ళు రావడానికి ఛాన్స్ ఉందా? ఒకవేళ రాకపోతే ఎవరొస్తారు? ఒకవేళ వచ్చినట్లయితే ఈళ్ళే వీళ్ళ జోడీయే ఉంటుందా? లేదా వీళ్ళ ప్లేస్‌లో వేరే ఎవరన్నా పెడతారా? సో, ఇలా మీకు చాలా క్వెషన్‌లయితే ఉన్నాయి. వాటి గురించయితే మనం మాట్లాడుకుందాం. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతానికి టాక్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను గెస్ చేసి. సో, మీరు గనక మన వీడియోని ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇస్తే నాకు మోటివేషన్‌గా ఉంటుంది. ప్రెజెంట్ అయితే కళ్యాణ్ రావడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక 20 డేస్ అయితే అగ్రీమెంట్ ఉందంట. ఆర్మీకి వెళ్లి అక్కడ ఏదో రిపోర్టింగో ఏదో ఉంది. సో, అతను రావడానికి కొంచెం ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ వచ్చినా గూడా తనుజాతో జోడీగా ఉండి స్టెప్పులు గాని, డాన్సులు గాని వేయడం అనేది చాలా వరకు తక్కువ. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫైనల్ వరకెళ్లారు. సో, ఈ అమ్మాయి రన్నరు, ఆ అబ్బాయి విన్నర్ అయ్యారు గదా! సో, వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఏమన్నా ఇష్యూస్ వస్తాయి. సో, నేను అవ్వాల్సింది విన్నరు, అతనయిపోయాడు అని ఆ అమ్మాయి అనుకోవచ్చు. సో, ఈ అబ్బాయి కూడా కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉండొచ్చు. సో, మాక్సిమం వీళ్ళిద్దరూ రాకపోవచ్చు జోడీగా. బట్ ఒకవేళ వచ్చినా కూడా వీళ్ళకి వేరే ఒకరిని ఇచ్చి పంపిస్తారు. సో, జోడీగా. అదేవిధంగా డీమన్ పవన్, రితు. యాక్చువల్‌గా చెప్పాలంటే డీమన్ పవన్ అయితే రెడీగా ఉన్నాడు. ఏ షో వచ్చినా, ఏ ఛానల్ వచ్చినా, ఎవ్వరొచ్చినా పాపం మనోడు రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో దేంట్లో దాంట్లో సెటిల్ అవ్వాలి. ఏదో ఒకటి చేసుకోవాలి. సో, వాళ్ళ ఫ్యామిలీ గూడా పాపం కొంచెం పూర్‌గా ఉంది. సో, అతను కష్టపడుతున్నాడు ఏదో ఒకటి సాధిద్దామని. దానికి రీతు సపోర్ట్ తీసుకుంటున్నాడు. రీతు కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. సో, మాక్సిమం వీళ్ళు రావడానికైతే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి వైల్డ్ కార్డ్‌లో. అదేవిధంగా మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ టాక్ ప్రకారం ఏందంటే ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేసారంట. సో, మాక్సిమం నెక్స్ట్ వీక్ కానీ, తర్వాత గానీ మనకైతే ఒక అప్‌డేట్ అయితే వస్తుంది దాని గురించి. సో, నేనైతే అప్‌డేట్ రాగానే మీకైతే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అదేవిధంగా మన ఛానెల్‌లో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. సో, మీరు దయచేసి వాటిలన్నిటిని చూసి నాకు సపోర్ట్ చేయగలరు. ఒకవేళ కళ్యాణ్ వస్తే జోడీ మాక్సిమం ఆయేషా అంటున్నారు. ఆయేషా అమ్మాయి కొంచెం సన్నగా ఉంటుంది. సో, పర్ఫెక్ట్ జోడీ. డాన్స్ కూడా ఏస్తుంది. సో, ఆయేషా వచ్చినట్లయితే కళ్యాణ్‌కి అదేవిధంగా ఆయేషాకి వాళ్ళిద్దరికి జోడీగా పెట్టి తీసుకురావడం అయితే ట్రై చేస్తున్నారంట. సో, ఇది ఎంతవరకు నిజం ఏందనేది మీకు ఫర్దర్ వీడియోలో అయితే నేను చెప్తూ ఉంటాను. సో, అంతవరకు మీరు చూస్తూ ఉండండి మన వీడియో. అది కాకుండా ఇమాన్యుయల్ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇమాన్యుయల్ అయితే జస్ట్ ఓన్లీ ఫర్ ఫన్ అంట. అంటే డాన్సులు లేవు, స్టెప్పులు లేవు, ఏం లేవు. వస్తాడు, మధ్య మధ్యలో కామెడీ చేస్తాడు, కూర్చుంటాడు. సో, దానికోసం అయితే ఆ మనిషిని తీసుకొస్తున్నారు. అంటే లాస్ట్ సీజన్‌లో ఆహ్, ఆ మనిషిని తీసుకొచ్చారు కదా! ఎవరిని? ముక్క అవినాషో ఎవరినో. సో, అలాగే ఈ మనిషిని కూడా తీసుకొచ్చి అక్కడక్కడ కామెడీ చేస్తూ దాన్ని షోని కొంచెం లేపడానికైతే ట్రై చేస్తాడు. యాక్చువల్‌గా అయితే ఏ కామెడీని అవసరం లేదు. ఎందుకంటే ప్రదీప్, ప్రదీప్ చేసే కామెడీ నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న అక్కడ కామెడియన్స్ ఎవరు చేయలేరు. అంత స్పాట్‌లో అయితే కామెడీ క్రియేట్ చేస్తాడు ఆ మనిషి. సో, చూద్దాం ఇంకా వాళ్ళు ఎలా డిసైడ్ అయ్యారో, ఎవరు రాబోతున్నారో అన్నీ అయితే మీకు పిన్ టు పిన్ నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. రీసెంట్‌గా నేను కొన్ని వీడియోలు కూడా అప్‌లోడ్ చేశాను మన ఛానెల్‌లో. సో, దయచేసి ఆ వీడియోలు కూడా ఒకసారి చూసి లైక్ అయితే ఇవ్వగలరు. థాంక్ యూ.